హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు మన ఛానల్లో ఏపీలో వ్యవసాయ శాఖ నుంచి అగ్రికల్చర్ ఆఫీసర్ జాబ్స్కి అయితే ఒక నోటిఫికేషన్ రిలీజ్ అయింది. సో ఇది నిజంగా ఒక మంచి ఛాన్స్. దీనికోసం వీళ్ళు ఎటువంటి వర్క్ ఎక్స్పీరియన్స్ కూడా అడగట్లేదు. సో మీరు జస్ట్ అప్లై చేస్తే సరిపోతుంది. డెఫినెట్గా జాబ్ అయితే మీకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో దీనికోసం మీరు ఎలా అప్లై చేయాలి అండ్ శాలరీస్ ఎంత, ఏజ్ లిమిట్స్ ఏంటి, ఆ డీటెయిల్స్ అన్ని మనం ఈ వీడియోలో క్లియర్గా చూద్దాం. సో వీడియోని అయితే అసలు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అండ్ వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మాకు కొంచెం మోటివేషన్గా ఉంటుంది ఇలాంటి మంచి మంచి అప్డేట్స్ని మేము ముందుకు తీసుకురావడానికి. సో ఇక ఎటువంటి లేట్ లేకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఈ రిక్రూట్మెంట్ అనేది చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ నుంచి వచ్చింది వ్యవసాయ అధికారి ఉద్యోగ నోటిఫికేషన్. సో ఈ నోటిఫికేషన్లో పోస్ట్ నేమ్ చూసుకున్నట్లయితే వ్యవసాయ అధికారి పోస్టుల భర్తీ కోసం అయితే ఉంది. అండ్ ఏజ్ లిమిట్స్ చూసుకున్నట్లయితే 18 to 42 ఇయర్స్ మధ్యలో వాళ్ళు దీనికైతే అప్లై చేసేసుకోవచ్చు. సో పోస్టులు చూసుకున్నట్లయితే టోటల్గా 10 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అండ్ ఇక్కడ శాలరీస్ చూసుకున్నట్లయితే 53,060 రూపీస్ నుంచి 1,40,540 రూపీస్ వరకు పర్ మంత్ శాలరీస్గా ఉన్నాయి. సో నిజంగా ఇది చాలా మంచి ఆపర్చునిటీ అయితే చెప్పొచ్చు. అండ్ దీనికోసం మీరు అప్లై చేసుకోవడానికి స్టార్టింగ్ డేట్ చూసుకున్నట్లయితే August 19th అనేది అప్లికేషన్స్ తీసుకోవడం స్టార్ట్ చేస్తారు. అండ్ అప్లికేషన్స్ సెండ్ చేయడానికి లాస్ట్ డేట్ September 8th, 2025. ఈ డేట్ లోపు అయితే మీరు అప్లికేషన్స్ అనేది సెండ్ చేయాల్సి ఉంటుంది. సో ఇంకా అప్లికేషన్స్ తీసుకోవడానికి టైం ఉంది కాబట్టి మీరైతే ఈ వీడియోని సేవ్ చేసి పెట్టుకోండి. అండ్ అప్లికేషన్ మోడ్ చూసుకుంటే ఇది ఆన్లైన్ అప్లికేషన్. సో ఇక్కడ 10 వేకెన్సీస్ ఉన్నాయి అన్నాం కదా. సో దీనికోసం మీకు ఉండవలసిన క్వాలిఫికేషన్స్ ఏంటి అంటే రాష్ట్ర వ్యవసాయ రంగంలో వ్యవసాయంలో 4 years అనేది మీరు బ్యాచిలర్ డిగ్రీ అనేది కంప్లీట్ చేసి ఉండాలి. అండ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ లేదా ICAR నుంచి గుర్తింపు పొందిన ఏదైనా ఇతర విశ్వవిద్యాలయం లేదా విశ్వవిద్యాలయం నుంచి మీకు సర్టిఫికేట్ అనేది ఉండాలి అనేసి ఇక్కడ వీళ్ళు మెన్షన్ చేశారు. అండ్ ఏజ్ లిమిట్స్ చూసుకున్నట్లయితే June 1st, 2025 నాటికి మీకు 18 years అనేది ఉండాలి. అండ్ 42 years మధ్యలో ఉన్న వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. సో 18 to 42 years మధ్యలో వాళ్ళు అప్లై చేసుకోవడానికి ఇది ఒక మంచి ఛాన్స్. అండ్ SC/ST వాళ్ళకి 5 years అండ్ OBC వాళ్ళకి 3 years కూడా ఏజ్ రిలాక్సేషన్ యాజ్ పర్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం అప్లై అవుతుంది. అండ్ శాలరీస్ మనం చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ సేవ అధికారి పోస్టులకి గాను 53,660 రూపీస్ నుంచి 1,40,540 రూపీస్ వరకు బేసిక్ పేగా ఉంటుంది. అండ్ దీనికోసం అప్లికేషన్ ఫీజెస్ చూసుకున్నట్లయితే ప్రాసెసింగ్ ఫీజ్ 250 రూపీస్ ఉంది. అండ్ దాని నుంచి SC, ST, BC అండ్ PBD అండ్ ఎక్స్ సర్వీస్ మెన్స్కి 80 రూపీస్ మాత్రమే ఉంది ఈ అప్లికేషన్ ఫీజ్ అనేది. అండ్ జనరల్, OBC అండ్ EWS వాళ్ళకి 330 రూపీస్. అండ్ SC, ST, PWBD అండ్ ఎక్స్ సర్వీస్ మెన్స్ అండ్ DXSకి 250 రూపీస్ అనేది అప్లికేషన్ ఫీజ్గా ఉంది. సో దీనికోసం సెలెక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అంటే ఫస్ట్ అయితే రైటింగ్ టెస్ట్ ఉంటుంది, దాని తర్వాత స్కిల్ టెస్ట్ ఉంటుంది, అండ్ దాని తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా అయితే మిమ్మల్ని సెలెక్ట్ చేయడం అనేది జరుగుతుంది. సో అప్లికేషన్ ప్రాసెస్ చూసుకున్నట్లయితే ఎవరైతే అప్లై చేస్తారో వాళ్ళు అఫీషియల్ కమిషన్ వెబ్సైట్ ఏదైతే ఉంటుందో అక్కడి నుంచి ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. అండ్ అప్లై చేసుకోవడానికి స్టార్టింగ్ డేట్ August 19th, 2025 అండ్ ఎండ్ డేట్ వచ్చేసి September 8th, 2025. ఈ డేట్లోపు మీరు అప్లికేషన్స్ అనేది సెండ్ చేయాల్సి ఉంటుంది. సో డెఫినెట్గా ఇది మీకు వ్యవసాయంలో మంచి గ్రిప్ ఉండి అండ్ మీరు కనుక ఈ క్వాలిఫికేషన్స్ మీకు ఉంటే డెఫినెట్గా ఈ జాబ్కి అయితే అప్లై చేసేసుకోండి. అండ్ మరిన్ని డీటెయిల్స్ కోసం అయితే నోటిఫికేషన్ కూడా ఒకసారి చెక్ చేస్తూ ఉండండి. అండ్ వీడియోని అయితే సేవ్ చేసుకోండి. అండ్ మీ ఫ్రెండ్స్లో కూడా ఎవరైనా అగ్రికల్చర్ మీద ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళకి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ నిజంగా ఒక గొప్ప ఛాన్స్ అని చెప్పొచ్చు. శాలరీస్ కూడా చాలా బాగున్నాయి. సో డెఫినెట్గా ఈ వీడియో అయితే మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. అండ్ అప్లికేషన్ డేట్, సెండింగ్ డేట్ ఇంకా ఉంది కనుక ఈ వీడియోని సేవ్ చేసుకుని ఇన్ టైంలో అయితే మీరు అప్లికేషన్స్ అనేది సెండ్ చేసేయండి. అండ్ జాబ్ని అయితే డెఫినెట్గా కొట్టండి. ఆల్ ద బెస్ట్. అండ్ ఇలాంటి మంచి మంచి జాబ్ అప్డేట్స్ కోసం అయితే మన ఛానల్ని చూస్తూనే ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.